Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరి ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from 1 Chronicles chapter 16 verse 34. It says in the Bible, "Give thanks to the Lord, for he is good. His love endures forever. Cry out, save us, O God, our Savior. Gather us and deliver us from the nations, that we may give thanks to your holy name, that we may glory in your praise." మరి ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, మరి దేవుడికి ప్రతినిత్యము మరి స్తుతులు కృతజ్ఞతలు అర్పిస్తూ, ఎందుకంటే ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. ఇశ్రాయేల్ ప్రజలందరూ మనకు తెలుసు, మరి వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు అనేక కష్టాలు, శ్రమలు, అనేకసార్లు వారికి తిండి లేకపోయినప్పటికీ, అనేకసార్లు వారు సనుక్కున్నప్పటికీ దేవుడు వారికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసేదాకా వారిని వదలలేదు. సో మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఆయన మనకు ఒక వాగ్దానం మన జీవితంలో చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చి గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన మన మీద ఉన్న ప్రేమ, ఆయనకు మన మీద ఉన్న ప్రేమ బహు గొప్పది. ఈ లోకంలో ఉన్న మన సొంత మనుషులు మనకు అనేక వాగ్దానాలు చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం అనుకుంటవచ్చు వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వారు మనకు వాగ్దానాలు చేస్తున్నారని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఇచ్చినట్టు వాగ్దానాన్ని దేవుడు తప్ప ఏ మనుష్యుడు మన జీవితంలో నెరవేర్చలేడు. మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ప్రేమను మనం చూసేవారుగా ఉండాలి తప్ప, ఈ లోకంలో అనేకసార్లు మనకు ఫేక్గా మన జీవితాల్లో ప్రామిసులు చేస్తుంటారు కొంతమంది. మన మీద ప్రేమ ఉన్నట్టు చూపిస్తారు, కానీ నిజమైన ప్రేమ అనేది దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుడు చూపించే ప్రేమలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ శాశ్వతము, ఆయన యొక్క ప్రేమ సంపూర్ణము, నిత్య జీవం. ఆయన యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, మనము కష్టంలో ఉన్నప్పటికీ, మనం అనేక ఇరుకుల్లో ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎప్పటికీ విడవరు, ఎడపాయరు. ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ మరి కనాను దేశానికి వెళ్ళే సమయంలో అనేక సార్లు వారు సనుక్కుంటున్నారు. 40 సంవత్సరాలు మరి వారు ఆ యొక్క యాత్రలో దేవుడు ఏ రోజు వారిని విడవలేదు, ఎడపాయలేదు. ఎందుకంటే వారి మీద చూపించినట్టు వాగ్దానము, వారి మీద చూపించిన ప్రేమ అంత గొప్ప ప్రేమ. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలంలో మనం అందరము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ప్రతినిత్యము ఆయనను స్మరించుకుంటూ, ఆయన వాక్యాన్ని మనం మన జీవితంలో అప్లై చేసుకుంటూ మన జీవితం ముందుకు వెళ్ళాలన్నదే దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. Let's have this small prayer. We thank you, Lord, for giving one more day in our life. We thank you, Lord, for the people who's been watching our Kirtana Ministries daily bread every single day. As the Bible says very clearly today, His love endures forever. For that reason we need to give thanks to the Lord for every single day. మన జీవితంలో ఏ విధంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను మరి వాగ్దాన దేశానికి నడిపించిన గొప్ప దేవుడు, మన జీవితంలో కూడా అనేక సార్లు ఆయన మన మీద ఇచ్చినట్టు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయన చూపించినట్టు ప్రేమ బహు గొప్పది. ఈ లోకంలో ఏ మనుష్యుడు మనకు అలాంటి ప్రేమ చూపించలేడు, కానీ దేవుడు చూపించే ప్రేమ బహు గొప్పది. ఆయన మన జీవితంలో అనేక కార్యాలు చేయాలని గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడని మనం గ్రహించి ప్రతినిత్యం ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే దేవుడు మన దగ్గర ఇచ్చిన వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength. We also pray for the people across the world, people whatever the reason they are into, whatever the crisis they are into, whatever the situation they are into, let those people receive strength based on the video that they've been watching. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. We thank you for everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.